సోషల్ మీడియా వేదికగా పురుడు పోసుకుని మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ తో దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు డిజిటల్ స్క్రీనింగ్లను దాటి రోడ్లపైకి వస్తుంది. కేవలం మీమ్ సెటైర్లతోనే సరిపెట్టుకోకుండా క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవడంతో దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. దేశంలోని విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపడమే కాకుండా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చిన విషయం అనేది తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం విజయవంతం చేయడంతో పాటు ప్రజలకు తమ పార్టీ విధానాలను తెలియజేయడానికి ముగ్గురు అధికార ప్రతినిధులను కాక్రోచ్ పార్టీ నియమించింది. 6వ తేదీన అభిజిత్ రాక ఆందోళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ నెల 6వ తేదీన ఉదయం భారత్ కు రానున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు అమెరికాలో ఉంటూ కాక్రోచ్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో సెటైరిక్ పేజీలను నడిపించిన అభిజిత్ నేరుగా క్షేత్రస్థాయి పోరాటానికి పిలుపునివ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 6న ఢిల్లీకి వస్తున్న అభిజిత్ నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు అనుమతి కోరుతామని ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్ తో ఈ నిరసన ప్రదర్శన అనేది జరుగుతుందని చెబుతున్నారు. ఎటువంటి రాజకీయ జెండాలు లేకుండా కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలని కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీని మరింత వ్యవస్థాకృతం చేసేలా మార్చే విధంగా క్రమంలోనే భాగంగా తొలిసారి ముగ్గురు అధికార ప్రతినిధులను నియమించారు. ఇందులో సీనియర్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్, ఫిల్మ్ మేకర్ విజేత దహియా, అశుతోష్ రంకా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి బుధవారం ఢిల్లీలో అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని వివరించారు. ప్రస్తుతం ఈ ముగ్గురి నియామకంపై విస్తృత చర్చ జరుగుతుంది. జర్నలిస్ట్ సౌరవ్ దాస్ పరిశోధన జర్నలిజంలో విశేష అనుభవం అయితే గడించారు. సామాజిక అంశాలపై పోరాడే వ్యక్తిగా గుర్తింపు పొందారు. అదేవిధంగా గత ఏడాది ఢిల్లీ కాలుష్యంపై నిరసన ప్రదర్శనలు నిర్వహించి గుర్తింపును అయితే తెచ్చుకున్నారు. ఫిల్మ్ మేకర్ విజయ్ దాహియాకు కూడా కాక్రోచ్ పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన ఉన్న అశుతోష్ ను కూడా అధికార ప్రతినిధిగా నియమించడం విశేషంగా చెబుతున్నారు. కేవలం 15 రోజుల క్రితం పుట్టిన ఈ డిజిటల్ మూవ్మెంట్ ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెడుతూ స్పోక్స్ పర్సన్లను నియమిస్తుండటంతో భవిష్యత్తులో ఇదొక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా మారుతుందా అన్న చర్చ అయితే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే తాము కేవలం యువత సమస్యలపై పోరాడే వేదికగా మాత్రమేనని, ప్రస్తుతానికి ఎన్నికల రాజకీయాలకి వచ్చే ఆలోచన లేదని నిర్వాహకులు అయితే చెబుతున్నారు. కాగా కాక్రోచ్ పార్టీని విపక్షాల వెనుక నుంచి నడిపిస్తున్నట్లుగా అధికార వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలోని రాజకీయ సంబంధాలు ఉండుంటాయని ఎత్తి చూపుతున్నాయి. అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోత్రాయి వంటి వారు కాక్రోచ్ పార్టీకి మద్దతుగా నిలవడంతో అధికార పక్షం ఆరోపణలకు బలం చేకూరుతుందని అంటున్నారు. ఇక మిలియన్ల కొద్ది డిజిటల్ ఫాలోయింగ్ ఉన్న కాక్రోచ్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఆదరణ దక్కుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఢిల్లీలో జరిగే భౌతిక నిరసనకు ఎంతమంది విద్యార్థులు, యువత హాజరవుతుందనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారిందని అంటున్నారు.